తెలుగు సినిమా సాంకేతిక హంగు పొంగు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అదే సాంకేతిక దర్పం. వ్యాస రచయిత జలపతి గూడెల్లి. గాత్రధారణ డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. ఉద్ధృతిగా పారుతున్న నదిలో ఒక బాబుని చేతిలో ఎత్తుకొని వెళుతున్న మహిళ, రాయితో చేసిన భారీ శివలింగాన్ని భుజాలపై మోసిన ఆజానుబాహుడు, ఎగిసి పడుతున్న జలపాతంలో ప్రేమజంట యుగళ గీతం, కళ్ళు చెదిరే రాజభవనాలు, మాహిష్మతి రాజ్యంలో జరిగే యుద్ధాలు, ఆకాశాన్ని అంటిన విగ్రహాన్ని కూల్చే హీరో, తాడి చెట్లను వంచి వాటిపైకి ఎక్కి కోటలోకి దూకే సైన్యం. థియేటర్లలో ఈ దృశ్యాలు చూసిన తెలుగు ప్రేక్షకుడి నుండి వచ్చిన ఒకే ఒక్క స్పందన నోరు వెళ్ళబెట్టగలటం. వేలాది మంది జనం, ఒక్క పోలీసు అధికారి అంతమంది జనాన్ని ఒంటరిగా ఆపటం, ఆ సీన్లో కనిపిస్తున్న వేలాది మంది జనం నిజంగా నటించారా లేక గ్రాఫిక్స్లో సృష్టించారా? తెలియనంతటి మాయాజాలం. సింహాలు, తోడేళ్లులాగా హీరో ఒక వాహనం నుండి దూకి బ్రిటిష్ సైన్యాన్ని తుదముట్టించిన సన్నివేశంలో లాజిక్ గురించి ప్రశ్న. మదిలోకి రాకుండా చేసిన సన్నివేశ బలం. ఏది నిజమో ఏది గ్రాఫిక్కో తెలియనంతగా అల్లుకుపోయిన వీరోచిత పోరాట దృశ్యం. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో సినిమా చూసిన సినీ దర్శక దిగ్వజం స్టీవెన్ స్పీల్బర్గ్ చేసిన పని ఒక్కటే, దర్శకుడి ప్రతిభకు సలాం కొట్టటం. స్మగ్లర్ అయిన హీరో వెంట పడుతున్న పోలీసులు వారికి చిక్కకుండా తాను దొంగిలించిన ఎర్రచందనం దుంగలను నదిలో వేసి వాటిని డ్యామ్ ద్వారా సురక్షితంగా తన స్థావరానికి చేర్చే సన్నివేశం. డ్యామ్ ద్వారా దొంగలను ఎలా పంపించారు? అది నిజంగా తీశారా? గ్రాఫిక్స్ అంత సహజంగా ఉంటాయా? అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పుష్పరాజు తెలివిని చూసి బీహార్, ఉత్తరప్రదేశ్లోని సాధారణ హిందీ ప్రేక్షకుని నోటి నుండి వచ్చిన మాట ఒక్కటే, వావ్ తెలుగు సినిమా. హనుమంతుడు రూపం ఆకాశాన్నంటింది అనిపించేలాగా చూపించిన హనుమాన్ సినిమాను చూసిన మహారాష్ట్ర ప్రేక్షకుడు ఫిదా అవడం, మహాభారత గాథకి సైన్స్ ఫిక్షన్కి లంకెపెట్టి హాలీవుడ్ తరహా గ్రాఫిక్స్తో మెస్మరైజ్ చేసిన కల్కి దర్శకుడి ఊహాశక్తికి ఆల్ ఇండియా ఆడియన్సు ఫిదా అవ్వడం వెనుక విజయ రహస్యం తెలుగు సినిమా సాంకేతిక దర్పమే. తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న సాంకేతికత, గ్రాఫిక్స్ మాయాజాలం ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా వైభవ కేతనం రెపరెపలాడింది. కానీ బాహుబలితోనో రాజమౌళి రాకతోనో తెలుగు సినిమాకి సాంకేతిక వైభవం దక్కింది అనుకోవడం పొరపాటే. రాజమౌళి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన
భారతీయ సినిమాల గ్రాఫిక్ వర్క్ని హాలీవుడ్ స్థాయికి తీసుకొని వెళ్ళాడు అని చెప్పడంలో కూడా ఎలాంటి మీమాంస అక్కర్లేదు. అయితే ఈ టెక్నిక్ సత్తా టాకీల కాలం నుండే పెరుగుతూ వచ్చింది అన్నది కూడా నిజమే. ఆది నుండి ఆర్భాటమే. ఈనాడే కాదు, తెలుగు సినిమాకి మొదటి నుండి భారీతనాన్ని తలపించే హంగులు, సాంకేతిక పొంగులు బలంగా నిలిచాయి. తెలుగు సినిమా బుడిబుడి అడుగులు వేస్తున్న కాలం నుంచే సాంకేతికంగా ఎదగడానికి, మిగతా భారతీయ చిత్రరంగాలకు భిన్నంగా ఉండేందుకు ప్రయత్నించింది. తొలినాళ్లలో తెలుగు సినిమాల కథలు, పురాణాలు, ఇతిహాసాల చుట్టూ తిరిగాయి. మరి పురాణ గాథలను, జానపద కథలను రక్తి కట్టించాలంటే కేవలం సంభాషణలు, పద్యాలు, పాటలు సరిపోవు అని మన తొలినాటి దర్శక రచయితలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు గ్రహించి చిన్న చిన్న ప్రయోగాలు టాకీల యుగం ప్రారంభమైనప్పటి నుండే ప్రారంభించారు. 1934లో విడుదలైన చిత్తజల్లు పొల్లయ్య చిత్రం లవకుశతోనే యుద్ధ సన్నివేశాలలో బాణాలు ఆకాశంలోకి వెళ్ళడం మొదలైనవి చూపించటంలో సాంకేతిక హంగులు చేర్చడం వంటివి మొదలుపెట్టారు. అవి చాలా బేసిక్ టెక్నిక్లే. ఓ బెంగాలీ సినిమా కోసం ఉపయోగించిన రథాలని, సెట్టింగులను ఈ సినిమాకు వాడారు. కానీ కెమెరాతో చిన్న ట్రిక్స్ చేశారు. ఆ సినిమా నుండే తెలుగు చిత్రరంగంలో టెక్నిక్ ప్రయోగాలకు నాంది పడింది. ఆ తర్వాత వచ్చిన జానపద, పౌరాణిక చిత్రాలు పెద్దగా ప్రయోగాలు చేయలేదు. బాలరాజు వంటి భారీ విజయం సాధించిన చిత్రాల్లో కూడా సాధారణమైన పద్ధతిలోనే కెమెరా వర్క్ కనిపిస్తుంది. జనం అంతా ఆశ్చర్యపోయిన మొట్టమొదటి సాంకేతిక అబ్బురం 1949లో విడుదలైన కీలుగుర్రం. కాశీ మజిలీ కథలు ఆధారంగా తీసిన కీలుగుర్రం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. మీర్జాపురం రాజా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డిఎల్ నారాయణ కెమెరా వర్క్ అందించారు. కథ ప్రకారం ఎగిరే కీలుగుర్రాన్ని చూపించాలి. ఇప్పటిలా గ్రాఫిక్స్లోని కాలంలోనే డిఎల్ నారాయణ చేసిన ప్రయోగాలు ఆనాటి జనాలను అబ్బురపరిచాయి. కీలుగుర్రం నిజంగా ఎగురుతున్నట్లు చూపించడంలో లేదా భ్రమింపజేయడంలో కెమెరామన్ విజయం సాధించారు. అయితే ఈ సినిమాలో ట్రిక్ ఫోటోగ్రఫీ మ్యాజిక్ చేసింది ఎంఏ రెహమాన్ అనబడే కెమెరామన్. నారాయణకు రెహమాన్ సహాయం అందించారు. రెహమాన్ అప్పటికే ట్రిక్ ఫోటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్లో పేరు తెచ్చుకున్నారు. కీలుగుర్రం బొమ్మని కళాదర్శకుడు టీవీఎస్ శర్మ రూపొందించగా రెహమాను ట్రిక్ ఫోటోగ్రఫీతో మాయ చేశారు. తెలుగు సినిమా రంగానికి సంబంధించి ట్రిక్ ఫోటోగ్రఫీలో ఇది ఓ ముందడుగు. మలుపు తిప్పిన మార్కస్. అయితే సాధారణ ట్రిక్ ఫోటోగ్రఫీ స్థాయిని దాటి సినిమా గ్లామర్కి గ్లామర్ని జోడించిన వ్యక్తి, శక్తి మాత్రం మార్కస్ బారట్లే. మహాదర్శకుడు కేవీ రెడ్డితో మార్కస్ బారట్లే అప్పటికే 2 సినిమాలకు పనిచేసినప్పటికీ తన కెమెరా పనితనాన్ని చూపింది మాత్రం పాతాళ భైరవితోనే. ఎన్టీ రామారావు హీరోగా, కేవీ రెడ్డి దర్శకత్వంలో, విజయ బ్యానర్లో నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన ఈ జానపద చిత్రంలో మార్కస్ బారట్లే సృజనాత్మక కనిపించింది. ఈ సినిమాలోనే
భారత్లే మొదటిసారిగా ట్రిక్ ఫోటోగ్రఫీని ఎక్కువగా వాడాడు. చంద్రుడి నేపథ్యంలో చూపించిన సన్నివేశాల కోసం తెరపై ఒక వృత్తం గీసి దానిని చంద్రుడిలాగా కనిపించేలా వెలిగించారు. అలాంటి సన్నివేశాల్లోని అన్ని పాత్రలు, నీడలు చంద్రుడి నుండి దూరంగా ఉండేలాగా చూసుకున్నారు. ఈ సినిమా కోసం చాలా భారీ సెట్లు వేశారు. విజయ సంస్థకు మొదటి భారీ ఖర్చుతో కూడిన చిత్రం. కథాపరంగా కోట సన్నివేశాలు, మాయల మరాఠీ సన్నివేశాలకు సెట్లే కీలకం. అందుకే భారత్లేతో పాటు ఎడిటర్లు, కళా దర్శకులు తమ ప్రతిభను చూపించారు. ప్రేమ కోసమై వలలో పడనే, కనుగొనగలనో లేదో వంటి పాటల్లో వైప్స్, జే కట్స్ వంటి టెక్నిక్స్ కనిపిస్తాయి. 1951లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయమే తెలుగు సినిమాని మలుపు తిప్పిన మాయాబజార్ సినిమా ఆలోచనకు ప్రాణం పోసింది. మాయాబజార్ తెలుగు సినిమా స్వర్ణయుగానికి ఓ ప్రతీక. తెలుగు చిత్రసీమ కన్నా ముందుగానే హిందీలో, తమిళంలో భారీ సెట్స్తో దృశ్య ప్రధాన చిత్రాలు తీయాలనే పట్టుదల మొదలైంది. 1948లో విడుదలైన తమిళ చిత్రం చంద్రలేఖ భారీతనానికి ఉదాహరణగా నిలిచింది. బాలీవుడ్లో రాజ్ కపూర్, బిమల్ రాయ్ వంటి వారు విజువల్గా అదిరిపోయే సినిమాలు తీసి కొత్త పంథాను సృష్టించారు. ఆ తరుణంలో కేవీ రెడ్డి, విజయ సంస్థ పౌరాణిక కథతో భారీతనం ఉట్టిపడే సినిమా తీయాలనుకొని శశిరేఖ పరిణయం కథను రాయించారు. తరువాత అదే మాయాబజార్గా మారింది. కేవీ రెడ్డి దర్శకత్వ ప్రపంచంలో అత్యున్నత పర్వతంలాగా నిలిచింది మాయాబజార్ చిత్రం. రెడ్డి గారి ఆలోచనలు, ఊహలకు అనుగుణంగా స్క్రిప్టును బట్టి సినిమా నిర్మాణం జరిగిన ఈ సినిమా ఈనాటికి గొప్ప చిత్రంగా నిలవడంలో ప్రధానమైన పాత్ర పోషించింది మాత్రం సాంకేతిక నిపుణులే, ముఖ్యంగా భారత్లే. ఈ సినిమాలో ఆయన చేసిన ప్రయోగాలు, ఎన్నో విన్యాసాలను, ఆయన అవలీలగా సృష్టించిన విధానాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. భారతీయ సినిమాలో మొదటిసారిగా ఇండోర్ లైటింగ్తో వెన్నెలను తలపించేలాగా చేసిన మొదటి చిత్రం మాయాబజార్. మొదటి కెమెరామన్ మార్కస్ భారత్లే. లాహిరి లాహిరి లాహిరిలో పాటను అవుట్డోర్లో తీసింది చాలా తక్కువ. మిగతాదంతా స్టూడియోలోనే తీశారు. తన లైటింగ్ మెథడ్తో వెన్నెలను సృష్టించారు భారత్లే. ఇదే సినిమాలో ఘటోత్కచుడి సన్నివేశాలు, వివాహ భోజనంబు పాటలో వాడిన ట్రిక్ ఫోటోగ్రఫీ కూడా ఎంతో అద్భుతం. స్టాప్ మోషన్ అనే యానిమేషన్ టెక్నిక్ని మొదటిసారిగా దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో వాడిన చిత్రం మాయాబజార్. కేవలం లడ్డూలు మింగే షాట్లను తీసేందుకు 4 రోజులు పట్టింది. ఇక సెట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాధవపతి గోఖలే, కళాధర్ వేసిన సెట్లు మరో ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళాయి. ఈరోజు బాహుబలి, కేజీఎఫ్ చిత్రాల్లోని వరల్డ్ బిల్డింగ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం. కానీ మాయాబజార్ సినిమా మొత్తం వరల్డ్ బిల్డింగే కదా. 300 నుండి 400 మంది సెట్ కళాకారులు పనిచేశారు. మినియేచర్ రూపాలతో ద్వారకను తలపించేలాగా చేశారు. బార్కస్ ఫోటోగ్రఫీ, గోఖలే,
కళా దర్శకత్వ ప్రతిభలకు తోడుగా ఎడిటర్లు జంబులింగం, కళ్యాణ సుందరం ఒక మ్యాజిక్ను సృష్టించారు. భారతదేశ సినిమా చరిత్రలో సాంకేతికంగా ఉన్నతంగా రూపొందించిన మొదటి భారీ చిత్రం కూడా ఇదే. ఈనాటి అవతార్, బాహుబలిని మించిన స్థాయి అప్పట్లో మాయాబజార్ది. మాయాబజార్ తర్వాత భారీ పౌరాణిక చిత్రాలు తీయడం సులువైపోయింది, భారీతనం సాధారణమైపోయింది. భారతదేశ సినిమా చరిత్రలో కెమెరా పరంగా ఎన్నో ప్రయోగాలు, అంటే సినిమా స్కోప్తో సహా చేసిన కెమెరామెన్గా, లైటింగ్ విషయంలో కింగ్గా పేరొందిన కెమెరామన్ వికే మూర్తి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన కెమెరామన్ మూర్తి. అయితే మూర్తి కన్నా ముందే కెమెరా పరంగా గొప్ప ట్రిక్స్ చేసి చూపించిన ఘనత తెలుగు సినిమాకే దక్కుతుంది. బారట్లే కారణంగా ఆ సినిమా విజయంతో తెలుగు సినిమా మొత్తంగా నిర్మాణ విలువలను పెంపొందించుకుంది. జానపదాలు, పౌరాణికాలు, సాంకేతిక ప్రయోగాలు. అయితే బారట్లే ఆ తర్వాత ఒక్క జగదేక వీరుని కథలో తప్ప మిగతా తెలుగు సినిమాలలో మళ్ళీ మాయాబజార్ స్థాయి ప్రయోగాలు చేయలేదు. ఎన్టీఆర్ హీరోగా కేవీ రెడ్డి తీసిన జానపద చిత్రంలో హీరో శిలగా మారే సన్నివేశం, శివశంకరి పాటలో ఎన్టీఆర్ 5 రూపాలలో కనిపించటం వంటివి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకి ఒక తమిళ చిత్రం ఆధారం. ఆ సినిమాలోనూ హీరో 5గురుగా కనిపించే పాట ఉంది. మాస్క్ షాట్ పద్ధతిలోనే బారట్లే తమిళంలో కన్నా తెలుగులో ఇంకా అత్యద్భుతంగా తీశారు. బారట్లే తరువాత రెహమాన్, సెల్వరాజ్, రవికాంత్ నగాయిచ్ తెలుగు సినిమా రంగానికి సాంకేతిక ఉన్నతిని అందించారు. ట్రిక్ ఫోటోగ్రఫీ మహిమ అంటే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు, తెలుగు సినిమా దర్శకులకు, ఆ మాటకొస్తే బాలీవుడ్కి రుచి చూపించిన కెమెరామన్ రవికాంత్ నగాయిచ్. ఎన్టీఆర్ తీసిన సీతారామ కళ్యాణం చిత్రంలో ఆయన కెమెరామెన్గా మారారు. కానీ అంతకు ముందే పలు హిందీ, తెలుగు సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ను ఆయన వర్క్ చేశారు. మొదటి సినిమా సీతారామ కళ్యాణంతోనే అందరి దృష్టిలో పడ్డారు. ఈ సినిమాలోని రావణ అనుగ్రహ సన్నివేశం, రావణుడు పేగులు తీసి రుద్రవీణ వాయించే సన్నివేశాల చిత్రీకరణ రవికాంత్ నగాయిచ్ ప్రతిభకు మచ్చుతునకలు. రావణానుగ్రహ సన్నివేశాన్ని చిత్రీకరించటంలోనే రవికాంత్ నగాయిచ్ గొప్ప ప్రతిభ గురించి అందరికీ తెలిసిపోయింది. రావణుడు 10 తలలను చూపించేందుకు 9 డమ్మీ తలలను చేసి చూపించవచ్చు. కానీ అందులో సహజత్వం ఉండదు. అందుకని ఎన్టీఆర్ విభిన్న ఎక్స్ప్రెషన్ని మాస్క్ షాట్లుగా తీసి ట్రిక్ ఫోటోగ్రఫీ టెక్నిక్తో చిత్రీకరించారు. ఆ 10 రకరకాల భావాలను పలికించే విధంగా రావాలి అంటే నటుడు ఒకచోటే నిల్చోవాలి. ఇది తీయడానికి దాదాపు 10 గంటలు పట్టిందట. ఆ 10 గంటలు ఎన్టీఆర్ ఓపిక్గా సెట్లోనే ఉన్నారు. అలాగే 10 గంటల పాటు తీసి ఆ ట్రిక్ను సాధించారు. ఇలాంటి ఎన్నో ప్రయోగాలు రవికాంత్ నగాయిచ్ చేశారు. గులేబా కావళి కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం వంటి సినిమాల్లోనూ రవికాంత్ నగాయిచ్ తన పాటవాన్ని చూపించారు. ఇక అభిమన్యు చిత్రం రవికాంత్ నగాయిచ్ ప్రతిభకి మరో తార్కాణం వీరాభిమన్యు. ఈ సినిమాలో
ఎన్టీ రామారావు శ్రీకృష్ణునిగా విశ్వరూపం ప్రదర్శించే సన్నివేశం అద్భుతమైన ట్రిక్ ఫోటోగ్రఫీకి ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే ఈ సినిమాలో కనుల విందుగా ఉండే పాటలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ముఖ్యంగా అదిగో నవలోకం అనే పాటను శోభన్ బాబు కాంచనపై చిత్రీకరించిన విధానం, ఫోటోగ్రఫీ, కళాదర్శకత్వం కలగలిసిన తీరు ఆ తరువాత అనేక చిత్రాల పాటలకు స్ఫూర్తిగా నిలిచింది. కేవలం తెలుగులోనే కాదు, తమిళంలో కూడా ఈ పద్ధతిని పాటించారు. వి శాంతారాం చిత్రాల తరహాలో ఈ పాటను తీశారు. ఆ తరువాత రవికాంత్ నగాయిచ్ ఈ జానర్ నుండి తప్పుకొని ఇండియాలో ఏజెంట్ చిత్రాల మేకింగ్ని పరిచయం చేశారు. కృష్ణ నటించిన గూఢచారి 116 భారతదేశంలో మొదటి స్పై చిత్రం. ఈ సినిమాకి మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు. కానీ హాలీవుడ్ స్పై సినిమాల పద్ధతిని తన కెమెరా ద్వారా చిత్రీకరించి తెలుగు సినిమా సాంకేతిక స్థాయిని పెంచారు. ఆ తర్వాత హిందీలో అదే చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో ఫర్జ్ అనే పేరుతో రీమేక్ చేశారు. హిందీ సినిమా స్పై సినిమా జానర్ పరిచయం చేసిన ఘనత కూడా తెలుగు సినిమాకే దక్కింది. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలలో మొదట చాలా ఉన్నత సాంకేతిక విలువలు కనిపించాయి. కానీ తరువాత ఎన్టీఆర్ టెక్నిక్ కన్నా తన స్టార్డమ్ను, తన నటనను బలంగా నమ్మారు. అందుకే ఎన్టీఆర్ వాటిపై ఎక్కువగా ఆధారపడలేదు. 1960లలో ఎక్కువ టెక్నాలజీని వాడిన దర్శకుడు మాత్రం బి విఠలాచార్య. విఠలాచార్య రాకతో జానపద చిత్రాల పద్ధతి ఊపందుకుంది. బందిపోటు, అగ్గిపిడుగు, మంగమ్మ శబ్దం వంటి సినిమాలతో మాయలు, మంత్రాలు, గుర్రాల స్వారీ, కత్తి ఫైట్స్ వంటివి మొదలయ్యాయి. విఠలాచార్య మార్కు మాయలు, మంత్రాలు, రవికాంత్ నగాయిచ్ వంటి వారి ట్రిక్ ఫోటోగ్రఫీ కలిసి ఒక రకమైన కొత్త టెక్నిక్ని పరిచయం చేసింది. కన్నడ వారైన విఠలాచార్య మొదట కెరీర్ని కన్నడ సినిమాలలోనే మొదలుపెట్టిన ఆయన బాగా పేరు తెచ్చుకున్నది విఠలాచార్య మార్కు సినిమా అనే ముద్ర వేసుకున్నది తెలుగు సినిమాలతోనే. ఎన్టీఆర్తోనే కాదు, కాంతారావుతోనూ, అలాగే జయమాలిని వంటి వారితో కూడా జగన్మోహిని వంటి సినిమాలు తీసి మాయలు, మంత్రాలకు సంబంధించి, దెయ్యాల చిలిపి చేష్టలకు సంబంధించి ఒక టెక్నికల్ గ్లామర్ను ఆయన సృష్టించారు. అదే పద్ధతిని ఇప్పటికీ ఇండియన్ సినిమాలలో అనేక మంది మేకర్సు పాటిస్తున్నారు. విఠలాచార్య అనగానే మాయలు, మంత్రాలు, తంత్రాలు తీసిన దర్శకుడు అనే భావన ఉంది. కానీ విఠలాచార్య తెలుగు సినిమాకి ఒక విధమైన కొత్త గ్లామర్ని, ట్రిక్ ఫోటోగ్రఫీని, క్రేజ్ని తెచ్చిన దర్శకుడు అన్న విషయాన్ని చాలామంది గుర్తించటం లేదు. ఇక తెలుగు సినిమా సాంకేతికంగా అద్భుతంగా పురోగతి చెందడంలో కీలక పాత్ర పోషించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్ చరిష్మా, గొప్ప నటన ముందు మిగతా విషయాలన్నీ దిగదొడిపే. ఇక ఏఎన్ఆర్ సాంఘిక చిత్రాల నటుడిగా మరో గొప్ప స్టార్గా ఉన్నారు. అలాంటి మహావృక్షాల వంటి నటుల ముందు నిలదొక్కుకోవాలంటే కొత్త పంథాలో వెళ్ళాలి అని కృష్ణ కొత్త జానర్ చిత్రాలను తెలుగువారికి పరిచయం చేశాడు. మోసగాళ్లకు మోసగాడు సినిమాతో కౌబాయ్ చిత్రాలు, గూఢచారి 116తో స్పై థ్రిల్లర్ వంటి కొత్త ప్రక్రియలను తీసుకొచ్చారు. దర్శకులు, కెమెరామెన్లు కూడా కృష్ణ సినిమాల విషయంలో ఎన్నో
ప్రయోగాలను చేశారు. ఇక తెలుగులో మొదటి సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, 70mm చిత్రం సింహాసనం. ఈ రెండింటిని కూడా కృష్ణగారే నిర్మించారు. కేఎస్ఆర్ దాస్, డూండి వంటి మేకర్స్, విఎస్ఆర్ స్వామి వంటి కెమెరామన్ల కారణంగా కృష్ణ సినిమాలు గ్రాండ్గా, రిచ్గా, టెక్నికల్గా, స్ట్రాంగ్గా ఉండేవి. గుర్రం కాలుకి కెమెరాను కట్టి చేజులు తీసింది విఎస్ఆర్ స్వామి కృష్ణ సినిమాలతోనే. హాలీవుడ్ సినిమాల తరహాలో దక్షిణ భారత సినిమాలలో ట్రైన్ ఫైటులు తీసింది కూడా కృష్ణ చిత్రాలలోనే. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం వంటివి ఇండియన్ సినిమాలో కొత్త చరిత్రను లిఖించాయి. తెలుగు సినిమాని సాంకేతిక పరంగా అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలిపాయి. అయితే 1970, 1980 దశకాలలో గొప్ప సాంకేతిక చిత్రాలు రాలేదు. హిందీలో షోలే వంటి సినిమాలు రాలేదు. బాపు తీసిన సీతా కళ్యాణం కెమెరా వర్క్ పరంగా చెప్పుకోదగ్గది ఆ సమయంలో. అలాగే అక్కినేని హీరోగా పూర్తి అవుట్డోర్లో తీసిన అందాల రాముడు మరో చిత్రమైన ప్రయోగం. వంశీ వంటి దర్శకులు సితారా, అన్వేషణ వంటి చిత్రాలలో ఎడిటింగ్ పరంగా, షాట్లు తీసే విధానం పరంగా కొత్తదనాన్ని చూపించిన సాంకేతికంగా గొప్ప మలుపులు ఏమీ తిప్పలేదు. 1980 దశకం చివరిలో మాత్రమే తెలుగు సినిమా టెక్నికల్గా మరో మలుపు తిరిగింది. 1980లలో తెలుగు సినిమా ఇతర సినిమాలకు ఆదర్శంగా నిలిచింది. అందున ఫైట్స్ విషయంలో ముఖ్యంగా చిరంజీవితో సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ చిత్రీకరించిన ఫైట్స్ ఆ తర్వాత చాలా తెలుగు, తమిళ చిత్రాలకు ఒక కొత్త వరవడిని తీర్చిదిద్దింది. రామ్ గోపాల్ వర్మ శకం. రామ్ గోపాల్ వర్మ రాకతో తెలుగు సినిమాకి కొత్త శకం ప్రారంభమైనది. తెలుగు సినిమా సాంకేతికంగా కూడా మరింతగా ఎదిగింది. ముఖ్యంగా సౌండ్ డిజైన్, కెమెరా వర్క్ విషయంలో నూతనత్వం వచ్చింది. వర్మ కొత్త టెక్నాలజీని తీసుకురాలేదు, కానీ 1980, 90లలో పక్కా కమర్షియల్ చట్రంలో ఇరుక్కొని మేకింగ్లో, టేకింగ్లో ఎటువంటి కొత్తదనం, భారీతనం లేకుండా సాగుతున్న తెలుగు సినిమాకి ఒక కుదుపు ఇచ్చి మొత్తం సినిమా తీసే విధానాన్ని వర్మ మార్చారు. వర్మ స్ఫూర్తితో వచ్చిన దర్శకులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినిమా చాలా మార్పులకు లోను చేశారు అనేది వాస్తవం. స్టడీ కామ్ షాట్లకు మన దేశంలో క్రేజ్ తీసుకొని వచ్చింది కూడా వర్మ చిత్రాలే. స్టడీ కామ్ కెమెరాలు శివ చిత్రం కన్నా ముందే ఉన్నాయి, కానీ దాన్ని తొలిసారిగా వాడింది రామ్ గోపాల్ వర్మ. దీప్ పాల్ అనే స్టడీ కామ్ ఆపరేటర్ని తీసుకొని వచ్చి శివ సినిమాలో చేజులు, ఫైట్లన్నీ కూడా వర్మ తీశారు. ఆ తరువాత దాదాపు అన్ని సినిమాలలో స్టడీ కామ్ షాట్లు చాలా సర్వసాధారణమైపోయాయి. శేఖర్ కపూర్ తీసిన బ్యాండిట్ క్వీన్, మణిరత్నం తీసిన దిల్సే, బాంబే వంటి చిత్రాలలో వీటిని విరివిగా వాడారు. వర్మ తీసిన శివ సినిమాతో 6 ట్రాక్ ఫోనిక్ రికార్డింగ్ సౌండ్తో సినిమాలు చేయడం సర్వసాధారణమైపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు డిటిఎస్ వచ్చింది. మొదటి డిటిఎస్ తెలుగు చిత్రం కృష్ణ తీసిన తెలుగు వీర లేవరా.
డాల్బీ మూవీలనే ట్రెండ్ కూడా వచ్చింది. మొదట డాల్బీ సౌండ్ వాడిన భారతీయ చిత్రం కూడా తెలుగు చిత్రమే. అది కమల్ హాసన్ హీరోగా రూపొందిన ద్రోహి. శివ సినిమా తర్వాత మేకింగ్పై ఎక్కువ దృష్టి పెట్టారు రాఘవేంద్రరావు, బి గోపాల్, కోడి రామకృష్ణ వంటి కమర్షియల్ చిత్రాల దర్శకులు. శివ స్ఫూర్తితోనే కోడి రామకృష్ణ శత్రువు సినిమాను తీశారు. గ్రాఫిక్స్కి బీజం ఎలా పడింది? 1990లో బి గోపాల్ దర్శకత్వం వహించిన బొబ్బిలి రాజా చిత్రంలో ఒక పాటలో యానిమేషన్ను జోడించారు. కన్యాకుమారి కనబడదా దారి అనే పాటలో వెంకటేషు, దివ్యభారతి యానిమేషన్తో చూపించిన జంతువులు, పక్షులను చూసి ఆశ్చర్యపడేలాగా చూపించారు. ఇది చాలా బేసిక్ యానిమేషన్, కానీ ఒక పాటలో యానిమేషన్ను జోడించిన మొదటి తెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. తమిళంలో రజనీకాంత్ సినిమాలలో మొదటిసారి దీనిని వాడారు. ఆ స్ఫూర్తితో తెలుగులో కూడా తీసుకొని వచ్చారు. తెలుగు సినిమాలలో గ్రాఫిక్స్, యానిమేషన్లకు అలా అలా అడుగులు పడ్డాయి. బాలకృష్ణ హీరోగా సంగీతం శ్రీనివాసరావు తీసిన 2 చిత్రాలు మన దేశంలో కొత్త ప్రయోగాలే. ఆదిత్య 3, 6, 9 భారతీయ సినిమాలో మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రం. దాదాపు మరో 25 ఏళ్ల వరకు సైన్స్ ఫిక్షన్ చిత్రాలు రాలేదు. ఇక భైరవ ద్వీపం చిత్రంలో 20 యానిమేషన్ గ్రాఫిక్స్ వాడారు. ఒక విధంగా చెప్పాలంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన మొదటి తెలుగు సినిమా భైరవ ద్వీపమే. అయితే వర్మ తీసుకొని వచ్చిన మార్పు కొన్ని ఏళ్ళు మాత్రమే కొనసాగింది. 5 ఏళ్లకే మళ్ళీ అందరూ పాత పద్ధతిలో రొడ్డకొట్టుడు సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మన తెలుగు దర్శకుల కన్నా తమిళ దర్శకులు టెక్నికల్గా గొప్పగా ఉండేలాగా సినిమాలు తీయడం ప్రారంభించారు. భారీతనంతో కూడిన నిర్మాణ విలువల కోసం వారు పరితపించారు. కుంజు మోహన్, ఏఎం రత్నం వంటి నిర్మాతలు, శంకర్ వంటి దర్శకులు తమిళ సినిమాని సాంకేతికంగా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉండేలాగా చేశారు. 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తీసిన అమ్మోర్ విజువల్ ఎఫెక్ట్స్పై ఎక్కువ దృష్టి పెట్టింది. అమ్మోర్ విజయంతో శ్యాంప్రసాద్ రెడ్డి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ సినిమాలు తీయాలని నిర్మాతలు బలంగా నమ్మారు. దానికోసం శ్యాంప్రసాద్ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో ఏళ్ల పాటు శ్రమించారు కూడా. కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన స్ఫూర్తితో ఎంఎస్ రాజు దేవి పుత్రుడు వంటి సినిమాలలో గ్రాఫిక్స్ను బాగా వాడారు. కానీ దేవి పుత్రుడు నిరాశపరిచింది. చిరంజీవితో దర్శకుడు గుణశేఖర్ తీసిన మృగరాజు చిత్రంలో సింహం సన్నివేశాల కోసం గ్రాఫిక్స్ను వాడారు. కానీ వాటి క్వాలిటీ ఘోరంగా ఉంది. దానితో గుణశేఖర్ వంటి దర్శకులు భారీ సెట్స్తో సినిమాలు తీసే ట్రెండ్కి తెరలేపారు. గ్రాఫిక్స్కు బదులు సెట్స్తో రిచ్నెస్ తీసుకొని రావాలని వారు ప్రయత్నించారు. అలా తీసిన సినిమా ఒక్కడు చిత్రంలో చార్మినార్ సెట్టు దక్షిణ భారతదేశ చిత్రాలలో కొత్త వరవడిని సృష్టించింది. ఆ తరువాత గుణశేఖర్ తన తదుపరి చిత్రం అర్జున్లో మధుర మీనాక్షి దేవాలయాన్ని సెట్ వేసి నిజమని తలపించేలాగా చేశారు. కానీ ఇవేమీ
తెలుగు సినిమాలు సాంకేతికంగా గొప్పగా ఉంటాయి అని ఇతర భాషా ప్రేక్షకులు అనుకునేలాగా మాత్రం చెయ్యలేదు. ఇది రాజమౌళి యుగం. గ్రాఫిక్స్ని విరివిగా వాడటం మొదలుపెట్టిన తర్వాతే భారతదేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూపు తిప్పింది. ఇప్పుడు ప్రపంచమే ఇటు చూస్తుంది. దీనికి బీజం మాత్రం శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రయోగాలు, రాజమౌళి సాహసాలు కారణం. ఎంతో ఖర్చుతో, ఎంతో ప్రయాసతో ఆయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో తీసిన అంజీ దారుణ పరాజయం పాలైంది. చిరంజీవిని ఇండియానా జోన్స్ హీరో తరహా చూపించాలని శ్యామ్ ప్రసాద్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. అనుకున్న విధంగా గ్రాఫిక్స్ కూడా రాలేదు. అయితే ఆ సినిమా ఫెయిల్ అయినా ఆయన విజువల్ ఎఫెక్ట్స్ కోసం చేసిన ప్రయత్నం ఇతర దర్శకులకు మాత్రం స్ఫూర్తిని ఇచ్చింది. దర్శకుడు శంకర్, శ్యామ్ ప్రసాద్ రెడ్డిల విజన్ స్ఫూర్తితో రాజమౌళి తన సినిమాలలో కూడా భారీగా విజువల్ ఎఫెక్ట్స్ను ఉపయోగించటం మొదలుపెట్టారు. యమదొంగ సినిమాతో అనుకున్న క్వాలిటీ పొందలేదు, కానీ మగధీరతో ఒక్కసారిగా కలకలం సృష్టించారు. మగధీర విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ సినిమా విజయంతో రాజమౌళి ఈగ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుంధతి మొదలుపెట్టారు. ఇద్దరూ విజువల్స్ విషయంలో అదరగొట్టారు. ఈగ సినిమా మన దేశంలోనే మొదటి క్రీచర్ మూవీ అనుకోవచ్చు. ఒక కీటకాన్ని గ్రాఫిక్లో తీసి సినిమా అంతా వాడిన మొదటి చిత్రం. ఇక అరుంధతి సినిమా హారర్ థ్రిల్లర్స్ని కొత్త పుంతలు తొక్కించింది. అన్ని భాషలలో ఇలాంటి సినిమాలు వచ్చేలాగా చేసింది. ఈగ రాజమౌళిని గ్రాఫిక్స్ విషయాలలో మకుటం లేని మహారాజుగా నిలిపితే, బాహుబలి చిత్రం దేశమంతా నివ్వెరపోయేలాగా చేసింది. భారతీయ సినిమా రంగంలోనే సాంకేతికంగా చాలా అడ్వాన్స్గా రూపొందించిన చిత్రం బాహుబలి. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ చిత్రాలకు సరిసమానంగా ఉంటాయి. బాహుబలి సినిమాతో రాజమౌళి దేశాన్ని జయిస్తే, ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ మార్కెట్ని కైవసం చేసుకున్నారు. బాహుబలి తర్వాత దేశం మొత్తంగా సినిమా మేకింగ్ క్వాలిటీ, బడ్జెట్టు అన్నీ మారిపోయాయి. బాలీవుడ్లో బ్రహ్మాస్త్రాలు, కన్నడ సీమలో కేజీఎఫ్లు, కాంతారాలు, కోలీవుడ్లో పొన్నియన్ సెల్వన్లు వచ్చాయంటే అదంతా బాహుబలి మహిమే, రాజమౌళి స్ఫూర్తే. భవిష్యత్తు మనదే. తెలుగు సినిమాలలో ప్రయోగాలు, సాంకేతిక అద్భుతాలు ఏళ్ల తరబడి జరుగుతున్నా మనకు రావలసినంత గుర్తింపు 10 ఏళ్ల క్రితం వరకు రాలేదు. మొదట్లో బాలీవుడ్ చిత్రాలు డామినేట్ చేసేవి. ఆ తర్వాత బెంగాలీ చిత్రాలు, కొన్నాళ్ళు మలయాళ చిత్రాలు, మరికొన్నాళ్ళు తమిళ చిత్రాలు. రాజమౌళి తెలుగు సినిమాని మలుపు తిప్పడం, ఆ తర్వాత వచ్చిన దర్శకులు తెలుగు సినిమాని మరింత ముందుకు తీసుకొని పోవడంతో ఇప్పుడు మన చిత్రసీమ దేశంలో నంబర్ 1గా ఎదిగింది. ప్రపంచ చిత్రసీమలకు చెందిన చిత్రపటంలో మన తెలుగు సినిమాకు ప్రముఖ స్థానం ఇప్పుడు దక్కింది. అయితే రాబోయే కాలంలోనూ మనదే పైచేయిగా ఉంటుందా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది. రానున్న రోజుల్లో గ్రాఫిక్సు, విజువల్సు, కథనం, చెప్పే విధానం అన్నింటిలోనూ ఈ కృత్రిమ మేధ ఉంటుంది.
అని చెప్పేందుకు మనం ఎటువంటి సందేహపడనక్కరలేదు. ఈ కొత్త సాంకేతికను అందిపుచ్చుకొని మన తెలుగు ఫిలిం మేకర్స్ మరింతగా ముందుకు వెళతారా లేదా అనేది వేచి చూడాలి. అలా అందిపుచ్చుకుంటేనే ఇప్పుడు ఆధిపత్యం తెలుగు సినిమాకి కొనసాగుతుంది. మన మార్కెట్ మరింత పెరుగుతుంది. రాబోయే కాలంలోనూ కొత్త దర్శకులు, నిర్మాతలు రాజమౌళి వేసిన మార్గాన్ని మరింత మునుముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం.